వారం రోజుల నుంచి లోక్సభ పూర్తిగా స్తంభించిపోయింది. ఎలాంటి చర్చలు లేవు. మొత్తం గందరగోళమే నెలకొని ఉంది. కారణం ఏంటి? ప్రధానంగా స్పీకర్ ప్రస్తావన చుట్టే. ఎంత దారుణం అంటే, నరేంద్ర మోదీ గారు సభ లోపలికి వస్తే ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు, మహిళా ఎంపీలు ఏవైనా దాడి చేస్తారేమోనని నేనే ప్రధానిని రావద్దన్నాను అన్న కాంటెక్స్ట్లో స్పీకర్ చెప్పడం. ఒక బీజేపీ ఎంపీ కూడా అవే వ్యాఖ్యలు డైరెక్ట్గా చెప్పి కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీ మీద దాడి చేసేకి ప్లాన్ చేశారని చెప్పి లోక్సభలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం. ఆ ఉద్దేశంలోనే నేను కూడా ప్రధాని లోపలికి రావద్దని చెప్పాను, ఆయన రానందుకు నా మాట గౌరవించి పెద్ద ఉపద్రవం తప్పింది అని స్పీకర్ చెప్పడం చాలా దారుణం. అని అంతేకాకుండా బడ్జెట్ మీద ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని మాట్లాడించకపోవడం, కొందరు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయడం, ఈ గందరగోళమైంది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ పూర్తిగా బీజేపీ నాయకుడిలాగే ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ స్పీకర్ యొక్క చైర్ హుందాతనమే లేకుండా పోయింది, ఆ బాధ్యత లేకుండా పోయింది అని ఇప్పుడు ఏకంగా విపక్షాలు ఆయన మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. 100 మంది సభ్యులు కావాలి అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 103 మంది సంతకం చేశారట. సరే, ఇప్పుడు అవిశ్వాసం ఖచ్చితంగా చెల్లుబాటు కాదు, నెగ్గదు. అందరికీ తెలిసింది కదా, విపక్షాలకు బలం లేదు. ఇక్కడ అవిశ్వాసం నెగ్గుతుందని నెగ్గదా అని కాదు, అటువంటి పరిస్థితి తెచ్చుకోవడం స్పీకర్ గారికి అవమానమా, దేశానికి అవమానమా మనం ఆలోచించుకోవాలి. ఎవరికి అవమానం? ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన నుంచి 4 సార్లు ఏం పెట్టారు? ఫస్ట్ టైం మొదటి స్పీకర్ మీదే పెట్టారు. మౌలాంకర్ ఫస్ట్ అవిశ్వాసం ఆయన మీదనే, ఇది నెగ్గలే. ఆ తర్వాత ఇంకోసారి పెట్టారు. మొత్తం మీద ఇప్పటికి 3 సార్లు పెట్టారు. లాస్ట్ 1980s బలరాం జక్కడ్ మీద పెట్టడమే. అదిగో మళ్ళీ అని ఇన్ని దశాబ్దాలకు స్పీకర్ మీద అవిశ్వాస తీర్మానం పెడుతూ ఉన్నాడు. నెగ్గకపోవడం కాదు, కానీ ఏంటిది? స్పీకర్ స్థానాల్లో ఉన్న వాళ్ళు పూర్తిగా పొలిటిసైజ్ అయిపోయి ఆ సభలకు ఏమైనా గౌరవం ఉంటుందా? ఆ సభలకు ఏమైనా హుందాగా ఉంటుందా? ఒక పక్క చట్ట సభలు నడిపించాల్సిన వాళ్ళేమో ఇలా, మరొక పక్క ఎన్నికల వ్యవస్థను సక్రమంగా నడిపించుకొని సక్రమంగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థలేమో అలా. ఆ ఎన్నికల వ్యవస్థ అయితే బీజేపీ రాజకీయ బ్రాంచ్ ఆఫీసులు అని చెప్పి దేశంలో తీవ్ర విమర్శలు, వాళ్ళు మారట్లే. ఒక పక్క స్పీకర్ల మీదేమో ఇది, వీళ్ళు మారట్లే. ఇంత కీలక, ఇటు చట్టసభలు అటు ఎన్నికల వ్యవస్థ, ఇవి రెండే ఇంత దారుణంగా విమర్శలు ఎదుర్కొంటే వీళ్ళ ఈ విధంగా ప్రవర్తన అది దేశానికి అవమానం, ప్రజాస్వామ్యానికి అవమానం. వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళకేమో పక్కన పెడితే మరి ఇటువంటివన్నీ ముదిరితే ఏంటి పరిస్థితి? మనం తర్వాత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడానికి మిగిలేముండదు. అటువంటి పరిస్థితిని వాళ్ళు కొని తెచ్చుకోవాలా? హుందాగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించలేరా? అటువంటిప్పుడు రాజకీయాలే ఉండాలి, ఆ వాసన పోగొట్టుకోలేము అనుకుంటే మరి ఈ కీలక స్థానాల్లో ఎందుకు? రాజకీయ పార్టీలోనే కొనసాగవచ్చు, మాకు ఇష్టం లేదని చెప్పి పక్కగా తప్పుకోవచ్చు కదా. అవి ఏదన్నా నిస్వార్థంగా హుందాగా నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఎవరెవరు ఉంటారు కదా దేశంలో, వాళ్ళు వస్తారు కదా సీట్లోకి. ఏందా